ఈరోజు మనం 7 డెడ్లీ సిన్స్ 9వ ఎపిసోడ్ చూద్దాం. వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఎలిన్ బాన్‌కి సహాయం చేయమని చెప్పినందుకే కింగ్ ఆ హోలీ నైట్‌పై దాడి చేయడానికి వచ్చాడా? ఏంటి ఇది చాలా కొత్తగా ఉంది. వెంటనే వచ్చి నాకెందుకు ఇలా హెల్ప్ చేస్తున్నావు అని అడిగితే, నిన్ను కాపాడాలని మాత్రం కాదు, నా కెప్టెన్‌కి డయాన్‌కి హెల్ప్ చేద్దామని వచ్చాను. అంతేకాకుండా మా సిస్టర్ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ చేసింది. దాన్ని కూడా ఖచ్చితంగా నెరవేర్చాలి కదా అన్నట్టు చెప్తాడు. ఇంతకుముందు ఎలిన్‌ని కింగ్‌కి చెల్లెలు అని చెప్పాను అనుకుంటా. కానీ ఎలిన్‌కి తమ్ముడే కింగ్. అంటే ఎలిన్‌కి అక్క అన్నమాట. బాన్ లాగే ఎలిన్, కింగ్ ఇద్దరూ అసలు మనుషులు కాదు. వీళ్ళిద్దరూ ఫేరీస్. కింగ్ ఇప్పటి వరకు హోలీ నైట్స్‌కి సపోర్ట్ చేస్తున్నట్టే ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ హోలీ నైట్ చేసిన పని వల్ల ఆ అమ్మాయిని అటాక్ చేసినందువల్ల 7 డెడ్లీ సిన్స్‌లో ఒకడివైన నువ్వు మాకు హెల్ప్ చేయవని మాకు ముందే తెలుసు. నువ్వు మొదటి నుంచి ఒక ద్రోహివే అనంటే ద్రోహమా? నేను మీకు ద్రోహం చేస్తున్నానా? నేను మీ హోలీ నైట్స్‌తో చేరానని అనుకున్నారా? మీరంతా హోలీ నైట్స్ కలిసి 7 డెడ్లీ సిన్స్‌ని అంతం చేయడానికి బయలుదేరారు. మీరు ఆ దారిలో వెళ్తుండగా బాన్‌ని చంపబోతున్నారు అంటే అప్పుడు మీకు హెల్ప్ చేద్దామని అనుకున్నానే తప్ప ఎప్పుడూ మీతో పూర్తిగా కలవాలని నేను అనుకోలేదు. కానీ ఇప్పుడు బాన్‌కి అగైనెస్ట్‌గా ఉండాల్సిన అవసరం నాకేమాత్రం లేదు. అందుకే నేను ముందు ఎవరికైతే లాయల్‌గా ఉన్నానో వాళ్ళ దగ్గరికే మళ్ళీ తిరిగి వచ్చేసాను అని చెప్తాడు. ఆ హోలీ నైట్ కూడా నువ్వు ఖచ్చితంగా మమ్మల్ని మోసం చేస్తావని నాకు ముందే తెలుసు. అందుకే నిన్ను అటాక్ చేయడానికి నేను ఎప్పుడు రెడీగా ఉన్నాను అన్నట్టు తన పవర్స్ ని యూజ్ చేయాలని చూస్తే ఆ బాంబ్స్ అన్నిటినీ కింగ్ తన స్పియర్ తో చాలా ఈజీగా అడ్డుకుంటాడు. కింగ్ దగ్గర ఉన్న ఆ స్పియర్ ఒక పవిత్రమైన చెట్టుతో తయారు చేయబడినది అని చెప్తారు. అది నిప్పు కంటే కూడా చాలా స్ట్రాంగ్ అయిన వెపన్. కానీ ఆ వెపన్ అంత స్ట్రాంగ్ గా ఉండటం ఇక్కడ పెద్ద మ్యాటర్ కాదు. అసలైన విషయం ఏంటంటే ఆ వెపన్ ని యూజ్ చేసే మన కింగ్ ఎప్పుడు ఎలా వాడతాడనేది ముఖ్యం. ఎప్పుడైతే తన శక్తిని ఇతరుల కోసం వాడతాడో అతను మరింత బలపడతాడు. ఇప్పుడు కూడా ఈమెను నేను చూసుకుంటాను, మీరంతా విశ్రాంతి తీసుకోండి అని అంటున్నాడు. అందరినీ కూర్చోబెట్టి కింగ్ ఒక్కడే ఆమెను సోలోగా ఎదుర్కొంటూ ఉన్నాడు. ఆమె కూడా చాలా వేగంగా మూవ్ అయ్యే ఒక హోలీ నైట్. కానీ ఆమెకే కొన్ని దెబ్బలు గట్టిగా తగులుతున్నాయి. ఆహా, ఇతన్ని అస్సలు తక్కువ అంచనా వేయకూడదు అని అనుకుంటూ ఆమె కూడా చాలా జాగ్రత్తగానే ఫైట్ చేస్తుంటుంది. కానీ ఆమె ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కింగ్ దగ్గర అది వర్కౌట్ అయ్యేలా అస్సలు కనిపించడం లేదు. తన కోసం కాకుండా ఇతరుల కోసం ఫైట్ చేస్తున్నప్పుడు అతను అంత పవర్ఫుల్ గా ఉండటానికి కారణం అతను చాలా ప్రేమ గలవాడు. 10 ఏళ్ల క్రితం ఊరు మొత్తం నాశనమైనప్పుడు తన వాళ్ళందరూ చనిపోయారని తెలిసినప్పుడు అతను చాలా అంటే చాలా బాధపడి ఉంటాడు. అసలు ఏడవని రోజంటూ లేదన్నట్టుగా అప్పుడు ఉండేది. ఈ ఫారీస్ కింగ్డమ్, మనుషుల కింగ్డమ్ రెండూ ఒకే టైంలో కలిసి ఉన్నప్పుడు నీ సమస్యల్లోకి నేను రాను, నా సమస్యల్లోకి నువ్వు రావద్దు అనే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోనే ఈ 2 కింగ్డమ్స్ ఉండేవి. కానీ ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్ వెనుక ఒక పెద్ద కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే ఎవరెవరైతే ఫారీస్ ని ఎదిరించారో వాళ్ళెవరూ మళ్ళీ క్షేమంగా ఇంటికి వెళ్ళిన చరిత్రే అసలు ఎక్కడా లేదు. ఆ రకంగా చూస్తే అలాంటి ఫారిస్ వంశానికి చెందిన రాజు ఆ చోట ఆ హోలీ నైట్‌ను చాలా తేలికగా ఓడించేస్తాడు. అది మాత్రమే కాకుండా కింగ్ అన్నది పేరు మాత్రమే కాదు. అతను ఫేరీస్‌కి రాజు కూడా. అతనికి ఫేరీ కింగ్ హార్లెక్విన్ అనే మరో పేరు ఉంది. కింగ్ పోరాడిన ఆ చోట అక్కడ పెద్ద గొడవ జరిగినట్లుంది. అప్పుడే పందిపిల్ల, ఎలిజబెత్ ఇద్దరూ గొడవ అయిపోయిందని చూడటానికి తిరిగి వస్తారు. కానీ ఆ హోలీ నైట్ లేచి రాజు గమనించని సమయంలో తన ఫుల్ పవర్ యూజ్ చేసి అటాక్ చేద్దాం అనుకుంటే మన హీరో వెళ్ళి తన స్వాడ్ ని కరెక్ట్ గా అడ్డు పెడతాడు. హీరో స్వాడ్ అటాక్ ని రివర్స్ చేస్తుంది కదా, అలా తన అటాక్ తనకే రివర్స్ అయ్యేలా చేస్తాడు. రివర్స్ అవ్వగానే తను అక్కడ నుండి మాయమైపోతుంది. రియల్ వరల్డ్కి వెళ్ళిపోతుంది. ఏంటిది, తను మనలాగా ఫిజికల్ బాడీతో ఈ ప్లేస్ కి రాలేదా, కేవలం తన సోల్ మాత్రమే ఇక్కడికి వచ్చిందా అని ఆలోచిస్తుంటే అప్పుడే ఆ ప్లేస్ లో ఉన్నటువంటి మన హీరోల బాడీస్ అన్ని కూడా ఒకలా గ్లో అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఈ క్యాపిటల్ ఆఫ్ డెడ్ అనే ప్లేస్ కి చెందిన వాళ్ళు మన వాళ్ళు కాదు, మన వాళ్ళందరూ ఇంకా బ్రతికే ఉన్నారు కదా. అందుకే ఈ ఒకానొక ప్లేస్ అది రియలైజ్ అయ్యి వీళ్ళని బయటికి పంపాలని చూస్తోందని ఆ ఇద్దరు చిన్న పిల్లలు అంటే ఆ అన్న చెల్లెలు వచ్చి చెప్తారు. వాళ్ళిద్దరు ఇక్కడ ఉండటం చూసినప్పుడే బాన్ కి పూర్తిగా అర్థం అవుతుంది. ఓహో, మీరు ఇద్దరు ఈ వరల్డ్ కి చెందిన వాళ్ళ అని ఆలోచించే లోపే అందరూ తిరిగి రియల్ వరల్డ్ కి వచ్చేస్తారు. అక్కడే ఆ హోలీ నైట్ అమ్మాయి కూడా ఉంటుంది. తనని చూడగానే మనకు అర్థం అవుతుంది తనని తాను గాయపరుచుకుని చాలా ఇబ్బంది పడుతూ సగం చచ్చిన స్థితిలో ఆమె మన వాళ్ళపై దాడికి క్యాపిటల్ ఆఫ్ డెడ్ కి వచ్చింది. వాళ్ళు తలుచుకుంటే స్పృహలో లేనప్పుడు ఆమెను చంపేయొచ్చు, కానీ అలా చేయలేదు. తనని ఒక చెట్టుకి కట్టేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ అమ్మాయిని వెతుక్కుంటూ తనకంటే హయ్యర్ పొజిషన్ లో ఉన్న ఇంకొక హోలీ నైట్ వస్తాడు. ఏంటి, మిషన్ లో ఫెయిల్ అయ్యావా, 7 డెడ్లీ సిన్స్ తట్టుకునేటంతటి శక్తి నీకు లేదా అన్నట్టుగా వాడు మాట్లాడుతుంటే వాడికి నవ్వు వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఆ అమ్మాయి మొహం మీద పిచ్చి పిచ్చి గీతలు గీసి వెళ్తారు. ఫైట్ అయిపోయాక మన వాళ్ళందరూ దూరంగా ఒకానొక ప్లేస్ కి వెళ్ళి చిల్ అవుతూ ఉంటారు. కింగ్ డయాన్ ని దెబ్బలు తగిలాయి కదా, బాడీ ఎలా ఉంది అని అడుగుతుంటే అప్పుడే ఎలిజబెత్ ని కింగ్ నోటీస్ చేస్తాడు. అసలు నువ్వు ఎవరు అని అడుగుతాడు. మా గ్రూపులో నిన్ను ఎప్పుడూ చూడలేదే అని అడిగితే, అయ్యా ఈమె కింగ్డమ్ ప్రిన్సెస్, 3వ రాజకుమారి గారు అని ఎవరో ఇన్ఫర్మేషన్ అంతా చెప్తుంటే
ఆ! ఏంటి రాజకుమారా? ఈ విషయం ముందే చెప్పాల్సింది. అనవసరంగా అమర్యాదగా ప్రవర్తించాను అని రాజు పెద్ద మనిషిగా మారి ఎలిజబెత్‌కు గౌరవం ఇచ్చాడు. కానీ ఆ పెద్ద మనిషి లాంటి ఫార్మ్‌ని ఆయన ఎక్కువ సేపు మెయింటైన్ చేయలేకపోయినట్టున్నాడు. మళ్ళీ ఆ చిన్న పిల్లాడిలాగే మారిపోతాడేంటి? నాకింత స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సిన అవసరం అస్సలు లేదు అని ఎలిజబెత్ అక్కడ మాట్లాడుతూ ఉంటుంది. అంతే కాకుండా కింగ్ అక్కడ ఫైట్ చేసి ఉంటాడు గదా! నువ్వు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నావు అని చెప్పి ఫైట్ చేసినందుకు, కాపాడినందుకు థాంక్స్ అన్నీ చెప్తుంటే, నాకు ఇలాంటి థాంక్స్ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు అని అంటుంది. ఆ ముగ్గురిలో ఒక్కరు తమ శక్తిని వాడినా ఆ హోలీ నైట్‌ని సులభంగా ఓడించేవాళ్ళు. మీ రహస్య నిధులన్నీ ఏమయ్యాయని అడిగితే డయానా ఏమంటుందంటే పోగొట్టుకున్నానని చెప్తుంది. హీరో ఏమో అమ్మేశానని అంటాడు. ఇక బాన్ దగ్గర ఉన్నదాన్ని ఎవరో కొట్టేశారంట. ఎలాగైతే ఈ కింగ్ దగ్గర ఈటె ఉందో అలాగే మిగతా వాళ్ళ దగ్గర కూడా కొన్ని వెపన్స్ ఉంటాయి. వాటినే వాళ్ళను సీక్రెట్ ట్రెజర్స్ అంటారు. వాళ్ళు దేనిని పట్టించుకోకుండా ఉండగా హోలీ నైట్స్ కు చెందిన గిల్, పసుపు జుట్టు గల హేజర్ అనే ఇద్దరు వెళ్లారు. ఆ కింగ్డమ్ బయట కొంతమంది అడవి జాతి గ్రూపులు ఏదో గొడవ చేస్తుంటే వాళ్ళందరినీ ఖతం చేసేసి ఈ విషయాన్ని హోలీ నైట్స్ లీడర్ లాంటి డ్రే అనే వ్యక్తి దగ్గరికి వచ్చి ఇన్ఫార్మ్ చేస్తారు. కానీ ఇలా అడవి జాతి వాళ్ళని చంపడం, చిన్న చిన్న గ్రూప్స్ మీద అటాక్ చేయడం అంతా చాలా బోరింగ్ గా ఉంది. ఆ పెద్దవారు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు యుద్ధంలోకి దిగి ఫైట్ చేయాలి అని అడిగితే వార్ గురించి మీరు తర్వాత ఆలోచించవచ్చు. ముందు 7 డెడ్లీ సిన్స్ కెప్టెన్ అయిన ఆ మెలియోడాస్ ఉన్నాడు కదా, ఆ హీరోని పట్టుకోవాలి. ఎందుకంటే మీకు గుర్తుందా, కొన్ని ఏళ్ల క్రితం జరిగిన విషయం. మన కింగ్డమ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో డానాఫోర్ అనే ఇంకో కింగ్డమ్ కూడా మిలిటరీ పవర్ లో అంతే స్ట్రాంగ్ గా ఉండేది. కానీ అంత పవర్ఫుల్ గా ఉన్న ఆ కింగ్డమ్ తన కంట్రోల్ ని కోల్పోయిందని, కేవలం ఆ ఒక్క కారణం వల్లే మెలియోడస్ ఆ కింగ్డమ్ ఉన్న ఆనవాళ్లు కూడా లేకుండా పూర్తిగా నాశనం చేసేశాడు. అందుకే మన కింగ్డమ్ కి ఉన్న అతిపెద్ద థ్రెట్ ఆ మెలియోడస్ అని హీరో గురించి చెప్పినా కూడా హౌజర్ ఆ మాటని అస్సలు ఒప్పుకోడు. వదిలేయ్ బాస్, వాడు ఇంతకు ముందు ఎలా ఉన్నాడో ఏమో గానీ ఇప్పుడు నెంబర్ పరంగా చూసుకున్నా కూడా మన హోలీ నైట్స్ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అది కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన న్యూ జనరేషన్ వాళ్ళు చాలా మంది చాలా బలంగా ఉన్నారు. మనమే గెలుస్తామని భయపడొద్దని హౌజర్ ధీమాగా ఉన్నాడు. కింగ్ మనకు ద్రోహం చేయడం, ఆ నలుగురు 7 డెడ్లీ సిన్స్ కలవడం కూడా అతనికి తెలుసు. వాళ్ళకి విషయం తెలుసు. అదే సమయంలో రాజు మన హీరోలతో హోలీ నైట్ తో కలిసి ప్రయాణించి ఆ హోలీ నైట్స్ లోనే కొత్త తరం వాళ్ళు ఉన్నారని చెప్తాడు. కానీ ఆ న్యూ జనరేషన్ హోలీ నైట్స్ లో ఒక అమ్మాయి ఇప్పుడు వీళ్ళని అటాక్ చేయడానికి వచ్చింది కదా, కొన్ని వారాల క్రితం వరకు ఆమెకి ఇంత పవర్ ఏమీ లేదు. మామూలుగా అప్పుడు ఆమె హోలీ నైట్స్ కి ఒక అప్రెంటిస్ లాగా పనిచేస్తూ ఉండేది. కానీ కొన్ని వారాల్లోనే ఆమెని ఏ రేంజ్ లో కేపబుల్ గా మార్చారో ఒకసారి చూడండి. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరినీ ఎదిరించడానికి మీ దగ్గర సీక్రెట్ ట్రెజర్ పోగొట్టుకున్నాను, అమ్మేశాను అనడం కామెడీగా ఉందని కింగ్ చిరాకు పడతాడు. ఇది విన్న ఎలిజబెత్, నువ్వు హోలీ నైట్స్ తో ఉన్నావంటే ఖచ్చితంగా నువ్వు కోటకి వెళ్ళావా, మా నాన్న నా అక్కలు వాళ్ళంతా ఎలా ఉన్నారో నీకు తెలుసా అని అడిగితే లేదు, కింగ్ వాళ్ళని ఎప్పుడూ చూడలేదని చెప్తాడు. ఆ రాత్రి తన అక్కలకి తన తండ్రికి అసలు ఏం జరిగిందో అని ఎలిజబెత్ బాధపడుతుంటే, కంగారు పడక తల్లి, మన ప్రయాణ లక్ష్యమే వాళ్ళందరినీ కాపాడటం, అంతా చూసుకుందాం అని చెప్తాడు. ఇదే టైంలో ఆ హోలీ నైట్స్ కి చెందిన జెరికో మరియు గీకోలను తీసుకువస్తారు. వీళ్ళిద్దరూ హోలీ నైట్స్ కి అప్రెంటిస్లుగా పనిచేస్తున్న వాళ్లే. వాళ్ళని తీసుకురమ్మని చెప్పింది హెన్రీ అనే ఇంకో పెద్ద హోలీ నైట్ ఆఫీసర్ అని మనకు తెలుస్తుంది. మనం ఆ డ్రే అనే ఒక హోలీ నైట్ ని చూసాం కదా, ఇతను కూడా దాదాపు అతనికి సమానమైన హోదాలో ఉన్నవాడే. వర్గోకి జెరికోకి మీకు పవర్స్ కావాలా అని అడిగి అక్కడ ఒక డీమన్ ని పట్టుకొని బంధించి నేను ఉంచి ఉంటాడు. దాని రక్తాన్ని ఒక కప్పులో తీసి వాళ్ళకి ఇస్తాడు. జెరికో అప్పటికే బాన్ చేతిలో దెబ్బలు తిని ఉంటుంది. అలాగే హీరో చేతిలో ఆ వర్గో దెబ్బలు తిని ఉండటం వల్ల వాళ్ళిద్దరిని ఓడించడానికి మాకు పవర్ కావాలి అని చెప్పి ఆ ఇద్దరు దాన్ని తాగుతారు. కానీ తాగిన తర్వాత ఆ పవర్ తట్టుకోలేక వర్గో అక్కడికక్కడే పేలిపోతాడు. జెరికోకి మాత్రం పవర్ అనేది లభిస్తుంది. ప్యారలల్ గా మన హీరోలందరూ ప్రయాణంలో ఒక ఊరికి చేరుకుని ఉంటారు. వాళ్ళేదో ఊరికే రాలేదు. మన హీరో బార్కి ఇంతకు ముందు తాగడానికి వచ్చిన ఎవరో ఒకరు ఒక మాట చెప్పి ఉంటారు, ఈ ఊరిలో ఎవరు ఎత్తలేనంత చాలా పెద్ద వెపన్ ఒకటి ఉందని. సో అంత పెద్ద వెపన్ అక్కడ ఉందంటే అది ఖచ్చితంగా ఇంత పెద్ద జైంట్ అయిన మన డయాన్ వెపన్ అయ్యే ఛాన్స్ ఉందని ఆ ఊర్లోకి వెళ్తారు. ఆ వెపన్ ని వాళ్ళు కనిపెట్టేస్తారు కూడా. కానీ దాన్ని తీసుకెళ్లడం అంత ఈజీగా కుదరదు. ఆ ఒక వెపన్ ని పెట్టుకుని ఆ ఊర్లో అప్పటికే ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నట్టున్నారు. ఆ ఫెస్టివల్ లో కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది. సరే, కాంపిటీషన్ లో గెలిచి దాన్ని తీసుకెళ్దామని మన హీరోలు అనుకుంటారు. కానీ అప్పుడు ఆ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి ఆ హౌజర్ ఉన్నాడు కదా, అతను కూడా పార్టిసిపేట్ చేస్తాడు. ఈ హౌజర్ ని ఎక్కడో చూసినట్టు ఉంది, ఇతన్ని ఎక్కడో చూసాం కదా అని కింగ్ ఆలోచిస్తూ ఉంటాడు. అతనికి సరిగ్గా గుర్తు రానప్పుడే ఈ ఎపిసోడ్ ని ఇక్కడితో ముగిస్తారు.